తిరుపతి అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయొద్దు. ప్రతిరోజు లక్షలాది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈ మెట్ల మీద వెళ్తుంటారు. కానీ ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, ఒక్కో మెట్టు ఎక్కేటప్పుడు ఇరువైపులా వైష్ణవ దూతలు ఉంటారు. వాళ్ళు మెట్లు పై నుంచి వెళ్లే ప్రతి భక్తుడిని గమనిస్తారు. అసలు ఈ వైష్ణవ దూతలు ఎవరంటే, పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చేవారు. విచిత్రం ఏంటంటే, ఈ వైష్ణవ దూతల సంఖ్య పెరిగిపోవడం వల్ల సామాన్య ప్రజలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేక వెళ్లిపోయేవారు. అది చూసి బాధపడిన ఆ వెంకటేశ్వర స్వామి వైష్ణవ దూతలకి ఒక షరతు పెడతాడు. ఎవరైతే భక్తులు నా నామాన్ని కల్మషం లేకుండా చెప్పడం వింటారో ఆ వైష్ణవ దూతకు మాత్రమే నన్ను దర్శించుకునే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామినామం చేసే భక్తుల కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు. ఏ భక్తుడైతే స్వామినామం మనస్ఫూర్తిగా స్మరిస్తాడో అతని చుట్టూ వందలాది వైష్ణవ దూతలు చేరి అతన్ని జాగ్రత్తగా కాపాడుతూ స్వామివారి దర్శనం అయినంత వరకు అతనితోనే ఉండి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకొని కొండ దిగాక మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పంపిస్తారు. ఫ్రెండ్స్, గోవిందా గోవిందని కామెంట్ చేయండి.